ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు ట్రావెల్ టికెట్స్ రిజర్వేషన్, అన్ని బ్యాంకుల నగదు లావాదేవీలు, ఆధార్ మరియు పాన్ కార్డ్, నూతన పాస్పోర్ట్ ఇలా అన్ని ఒకే చోటే అందించే భాస్కర్ ట్రావెల్స్, జంగారెడ్డిగూడెం. మొబైల్స్ అమ్మకాలలో సంచలనం. వేరెవరికి సాధ్యం కాని విధంగా హోల్సేల్ ధరలకే మొబైల్స్ అమ్మకాలు. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు. ఆల్ బ్రాండెడ్ మొబైల్స్ పై బజాజ్ ఫైనాన్స్ వారి ఫైనాన్స్ సౌకర్యం కలదు. సింహాద్రి మొబైల్ వరల్డ్, బోసుబొమ్మ సెంటర్, మసీదు ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ఏలూరు జిల్లాను గోదావరి జిల్లాగా మార్చాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలను పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధి కోసం కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్నారు. అయితే ఏలూరు జిల్లాను గోదావరి జిల్లా లేదా ఉత్తర గోదావరి జిల్లాగా మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు మెట్ట ప్రాంతంలో ఉన్న ఏలూరు జిల్లా వాసులు, పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా వాసులైన ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, ప్రజా సంఘాల, కమ్యూనిస్టు పార్టీలు, సామాజికవేత్తలు, కళాకారులు, బీసీ సంఘ నాయకులు, దళిత సంఘ నాయకులు, ముస్లిం మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో గోదావరి జిల్లా కావాలంటూ కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లాని గోదావరి జిల్లాగా మార్పు చేయడం కొరకు కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ ద్వారా నిర్ణయించారు. అదేవిధంగా జిల్లా ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో జిల్లాల పునః వ్యవస్థీకరణ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీని కలిసి వినతి పత్రం సమర్పించాలని తీర్మానించారు. గోదావరి జిల్లాగా మార్చేందుకు ఉద్యమాన్ని ముందుకు తీసుకురావాలని, సోషల్ మీడియా ద్వారా, ఇతర మార్గాల ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఏలూరు జిల్లా పరిధిలో గల మేధావులు, ప్రజా సంఘ వాదులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అన్ని రాజకీయ పార్టీలు, అలాగే స్వచ్ఛంద సంస్థలు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన మేధావి వర్గ నాయకులు వీళ్ళందరి సమక్షంలో ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఏలూరు జిల్లాని గోదావరి జిల్లాగా పేరు మార్పు చేయాలనే ఉద్దేశంతో వెంటనే ఈ విషయం మీద నేడున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా, అలాగే జిల్లాల పేరు మార్పులు చేసే భాగంగా ఈనాడు ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడాన్ని బట్టి ఆ కమిటీకి ఇమీడియట్లీగా ఈ విషయాన్ని తెలియజేసే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో గోదావరి జిల్లా వాసులు ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా మా యొక్క గోదావరి బంధాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయడం కోసం, గోదావరి వాసుల యొక్క ఆవేదన ఈ ప్రపంచానికి తెలియజేయడం కోసం, మరి ముఖ్యంగా ఈ గోదావరి జిల్లా పూర్వం పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాకి గోదావరి అనే పేరు వచ్చేలాగా ఈ కార్యక్రమం చేయాలని మంచి ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానంగా మీ అందరం కూడా నిర్ణయించిన విషయం ఏంటంటే, ఒకటి, గోదావరి జిల్లాగా నామకరణం చేయాలని ఏకగ్రీవంగా అందరూ తీర్మానం చేశారు. అలాగే వెంటనే ఈ గోదావరి జిల్లా సాధన కోసం ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధుల్ని, అలాగే కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఉందో ఆ సబ్ కమిటీకి వెళ్లి ఒక వినతి పత్రాన్ని అందజేసి ఈ జిల్లాని పేరు మార్పు చేయాలనే ఉద్దేశాన్ని తెలియజేయాలని మరొక విషయాన్ని తీర్మానం చేయడం, అలాగే ఈ ఉద్యమాన్ని జిల్లా ఉద్యమాన్ని పెద్దలు చేసి రాబోయే రోజుల్లో మిగతా ప్రాంతాల్లో కూడా పాకి వాడు కూడా ఉద్యమం చేసి ఈ జిల్లా ఏలూరు కాకుండా గోదావరి అంటారా, ఉత్తర గోదావరి, ఏదైనా గోదావరి ఎందులో ఉండాలి మా కోరిక. పశ్చిమ గోదావరి అని అలవాటైంది. ఖచ్చితంగా దీనికి ఏదైనా ఫండ్ రైజ్ నా వంతు కృషిగా మా సంస్థ కూడా నేను ఫండ్ ఉండాలి. ఎందుకంటే కార్యక్రమాలు జరుగుతుంది, ఫండ్ రైజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా నా వంతు ఫండింగ్ ప్లస్ సమయాన్ని ప్లస్ నా మీడియా సాధనాన్ని, మా మ్యాన్ పవర్ కూడా ఈ యొక్క ఉద్యమానికి నేను ఖచ్చితంగా ఉపయోగపడతానని ఉపయోగించుకోమని ఎవరైతే కోర్ కమిటీగా ఇప్పుడు ఏర్పడతారో ఆ కమిటీ సభ్యులకి నేను ముందుగా విజ్ఞప్తి చేస్తాను. గోదావరిలో పిలిపించుకోవడంలో ఉన్న మమత అనురాగం ఎప్పటికీ నచ్చిపోతుంది. అది ఒక మధురానుభూతి. మనం గోదావరిలో గోదావరి జిల్లాలోనే ఉన్నాం, కానీ ఎదురు మధ్యలో పేరు మార్చడం జరిగింది జిల్లాకి. ఇప్పుడు ఇప్పటికైనా ఈ స్ఫూర్తితోటి అందరూ కూడా స్పందించి గోదావరి జిల్లాగా మన జిల్లా పేరు మార్చుకోవాలని, అందరూ దీంతో కృషి చేయాలని, అభిప్రాయానికి రావాలని చెప్పి కోరుకుంటూ పార్టీలకు ఖచ్చితంగా మనందరం ఇక్కడ అభివృద్ధి చెప్తుంది. మనందరం చెప్పగల ఇది ఏదైతే ఉత్తర గోదావరి జిల్లాగా పేరు మార్చడానికి మనందరం సహకరిద్దాం. దానిలో నా సూచన ఏంటంటే కమిటీ అన్నట్టున్నారు, వారిని కమిటీ వేసుకుని నా ఉద్దేశం అయితే మన జిల్లా అధ్యక్షుడు ఆంజనేయ గారికి ఈ ప్రపోజల్ పట్టుకెళ్ళినట్లయితే వారి దగ్గర నుంచి ఏడుగురు ఎమ్మెల్యే గారికి వెళ్ళి, ఎంపీ గారికి వెళ్ళి మళ్ళీ ఈ ప్రపోజల్ని ఆంజనేయ గారికి చెప్పి మన సీఎం గారికి పంపినట్లయితే సీఎం గారు కూడా గోదావరి జిల్లా అంటే కొంచెం చెప్తారు. అందులో పాట పశ్చిమ గోదావరి జిల్లా
మన వాళ్ళు చాలా త్వరం కాబట్టి ఈ పని చేయించుకోవడం గ్యారంటీగా సాధ్యం అవ్వాలని అవుతుందని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ జిల్లాలో ప్యాకేజ్ ఉంటే అది చాలా బాధగా ఉంటుంది. కాబట్టి గమనించి పెద్దలందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటేనే ఇలా శ్రీనివాస్ గారు చెప్పినట్టు మనకి పుష్కరాలు కానీ గోదావరి నది కానీ ఎక్కువ శాతం మన వైపు ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్టు కానీ ఏదైనా పార్టీ పనులు కానీ అన్నీ కూడా మనకి మనం అడిగే హక్కు ఉంది కాబట్టి చెప్తున్నా, దయచేసి ముందుగా మనకి పశ్చిమ గోదావరి జిల్లా ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ రోజు నుంచి ఇది మీరు వెనకాల కారు వెనకాల స్టిక్కర్ సెట్టిస్తే కారు అంత ఎగురు అని ఒకరు చదివితే అది లెక్క ఉంది. ప్రతి ఒక్కరు స్టిక్కర్ ఇచ్చింది. దీని అవసరమైతే సీటు గారి అడుగుతూ పెద్ద స్టిక్కర్ ఏది ఉండదు కారు పెట్టిస్తారంటే. ఇక ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఎవరి పేరు లేదు ఏమీ లేదు. ఇక్కడ చాలా బాగుంది. ఇదే స్టిక్కర్ నేను స్టిక్కర్ చేస్తాను. ప్రతి కారుకి మ్యాచ్ స్టిక్కర్ అని మన శ్రీను గారు ప్లాన్ దీన్ని మంచి డిజైన్ చేసేసరికి స్టిక్కర్ ప్రింట్ చేసేస్తారు మొత్తం నా ఖర్చుతోటి. మనకు ఉత్తరాన గోదావరి ఉంది కాబట్టి ఉత్తర గోదావరి జిల్లాగా లేదా గోదావరి జిల్లా ఏ గోదావరి పెట్టినా మాకు అర్థం లేదు. గోదావరి ఉండాలి, గోదావరి జిల్లా మాకు ఉండాలి అనే ఉద్దేశంతోనే మనం ఫైట్ చేయాలి. దాన్ని ఏ రకంగా ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్, సీఎం గారు అని చెప్పారు. అది పాల్గొవాలి, స్పీడ్ అవ్వాలి. అది మళ్ళీ డిలే అవ్వకుండా ఇప్పుడే అందరితోటి ఒక కమిటీని ఫామ్ చేసి నీరిపోయితే మంచిగా పాల్గొవుతానుగా కాకుండా లిమిటెడ్ మెంబర్స్ పనిచేసే వాళ్ళతోటి, సబ్జెక్ట్ వాళ్ళతోటి కమిటీని ఏర్పాటు చేసుకొని దీనికి ఆర్థికం కూడా కావాలి. ఆర్థిక వనరులు ఇచ్చే వ్యక్తులు కూడా మనం వేసుకోవాలి. ఆ రకంగా ఏ ఉద్యమైనా కానీ ఆర్థికం లేకపోతే ముందుకెళ్ళి ఇక్కడే ఉంటుంది, ఇక్కడే కొత్త మాట్లాడుతుంది. దాన్ని కూడా మనం ఫిల్ చేసుకుని ఆ ఉద్దేశంతో కూడా మనం ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ చాలా మంచి కార్యక్రమం. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ ఇద్దరు ఒక విజన్తో ఒక రౌండ్ టేబుల్ సమావేశం మంచి పరిణామం. నాకు ముందు వక్తలు అన్ని రకాలుగా చెప్పారు. ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ ఆప్షన్స్ చెప్పడం అనే దాని మీద సుదీర్ఘమైన చేసి నేను అర్థం చేశాను. గోదావరి పేరుతోనే ఉత్తర గోదావరి కావచ్చు, మేబీ వెస్ట్ గోదావరి కావచ్చు, ఇలా ఒక జిల్లా ఏర్పాటు చేయడం నా అభిప్రాయం చెప్తున్నాను. ఒక ప్రణాళికబద్ధంగా పార్టీలు వ్యతిరేకంగా ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కోర్ కమిటీ ద్వారా మన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి నివేదించే ప్రయత్నం చేద్దామని చెప్పి నేను సభ చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి గ్రేడ్ 1 హోదా కల్పించాలన్న ప్రయత్నం ఫలించింది. రాష్ట్ర మున్సిపల్ పాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ ఈ మేరకు ప్రభుత్వం జీవో 243 విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు గ్రేడ్ 2 జాబితాలో ఉన్న జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఇక మీదట గ్రేడ్ 1 మున్సిపాలిటీ జాబితాలో చేరింది. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వార్షిక ఆదాయం, పట్టణ విస్తీర్ణం, జనాభా తదితర అంశాల ఆధారంగా మున్సిపాలిటీకి గ్రేడ్ 1గా గుర్తింపు లభించింది. మున్సిపాలిటీ అప్గ్రేడ్ కోసం స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కృషి చేసినట్లు కూటమి నాయకులు వెల్లడించారు. గత వైసీపీ హయాంలో పెండింగ్లో ఉందని దేనిని అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టి మున్సిపల్ శాఖ అధికారులకు మంత్రి నారా లోకేష్కు వివరించడం జరిగిందని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. 70,000కు పైగా జనాభా, 15 కోట్లకు పైగా ఆదాయం ఉండడంతో గ్రేడ్ 1 మున్సిపాలిటీగా మారిందని అన్నారు. గ్రేడ్ 1గా మారడంతో కేంద్రం నుంచి మున్సిపల్ పట్టణ మౌలిక సదుపాయాల కల్పన పథకంతో పాటు అమృత్ ద్వారా నిధుల సమీకరణకు ఆస్కారం ఏర్పడుతుంది. మున్సిపల్ అధికారుల హోదాలు కూడా పెరగనున్నాయి. పట్టణం మరింత ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి ఎప్పటి నుంచో వేచి చూసినటువంటి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా ఈరోజు జీవో ఇష్యూ చేయడం జరిగింది. మరి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ చూస్తే 70,000 పైగా పాపులేషన్ ఉండి 15 కోట్ల పైగా ఆదాయం కలిగిన మరి మున్సిపాలిటీ గ్రేడ్ 1 కాకుండా మరి ఎన్ని రోజులు మరి అభివృద్ధికి ఎంతో దూరంగా ఉంది. 2023లో మరి గత ప్రభుత్వంలో ప్రతిపాదన పెట్టినా మరి ఇది పెండింగ్కి వెళ్ళిందని తెలుసుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి తెలుగుదేశం జంగారెడ్డిగూడెం పట్టణ నాయకులు ఇదంతా కూడా మరి నాతో డిస్కస్ చేసి అలాగే కమిషనర్ గారు ఒక ఇన్పుట్స్ తీసుకొని మరి మొన్న సెప్టెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జంగారెడ్డిగూడెం
సంబంధించిన తెలుగుదేశం పట్టణ నాయకులు నా దగ్గరకు వచ్చి మరి ఈ యొక్క అసెంబ్లీ టైంలో మనం ఇది సబ్మిట్ చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పినప్పుడు వెంటనే మరి లెటర్ ఇష్యూ చేసి అది మన మున్సిపల్ మంత్రి అయినటువంటి నారాయణ గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ యొక్క లెటర్ ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో మరి జంగారెడ్డిగూడెం టౌన్ గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ విషయాన్ని పరిశీలించి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ విషయంలో ప్రభుత్వం పరిశీలించి ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్ గ్రేడ్ 1 మున్సిపాలిటీగా మరి ఆమోదం చేస్తూ జీవోని ఇష్యూ చేయడం జరిగింది. ఈ యొక్క గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అవడం వల్ల మరి కేంద్ర ప్రభుత్వం నుంచి హడ్కో కింద 7.5 కోట్ల రూపాయలు కూడా మరి మంజూరు కాబోతా ఉంది. అలాగే మరి మున్సిపాలిటీ పరిధిలో కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కట్టుకునే అవకాశం కలగబోతా ఉంది. దీంతో పాటు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న అమృత్ 2.0 కూడా మనకి మరి అప్లై అవుతుంది. త్వరగా దానికి శాంక్షన్స్ కూడా రావడం జరుగుతూ ఉంది. ఈ యొక్క మరి అప్గ్రేడ్ వల్ల జంగారెడ్డిగూడెం టౌన్ ఎంతో అభివృద్ధి చెందబోతా ఉంది. అలాగే మరి ఏదైతే మాస్టర్ ప్లాన్ జంగారెడ్డిగూడెం టౌన్ సంబంధించి మరి మున్సిపాలిటీ సంబంధించి మనం ఇచ్చిందామో అది కూడా అప్రూవ్ అవ్వడం జరిగింది. సో ముఖ్యంగా జంగారెడ్డిగూడెం టౌన్ మున్సిపాలిటీ ప్రజలకి నా యొక్క శుభాకాంక్షలు. ఈ విషయంలో కృషి చేసినటువంటి ముఖ్యంగా జంగారెడ్డిగూడెం మరి పట్టణ తెలుగుదేశం నాయకులు అలాగే కార్యకర్తలు ఈ విషయంలో మరి ఎంతో ముందుండి ఈ యొక్క మున్సిపాలిటీని గ్రేడ్ 1గా అప్గ్రేడ్ చేసినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మున్సిపల్ మంత్రి గారు నారాయణ గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, మిగతా డిపార్ట్మెంట్ అధికారులకి, జంగారెడ్డిగూడెం టౌన్ మున్సిపల్ కమిషనర్ గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇది నిజంగానే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నర టైం లోపనే ఇంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకోవడం ఇదొక కీలు మైలురాయి నేను భావిస్తున్నాను. మరి నా యొక్క హయాంలో ఇలా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ గ్రేడ్ 1గా అప్గ్రేడ్ అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. దీంతో పాటుగా చింతలపూడి నగర పంచాయతీ అభివృద్ధి విషయంలో కూడా మరి మనకి కావాల్సినటువంటి నిధులు త్వరలో మంజూరు కాబోతున్నాయి. దీంతో చింతలపూడి నగర పంచాయతీ కూడా అభివృద్ధి పథంలో ముందు తీసుకెళ్తానని చెప్పి నేను మాటిస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలంలో డీజిల్ దొంగతనం చేస్తున్న 3 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. రామచర్లగూడెం వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా చూసి వెనక్కి వెళ్లిపోతున్న కారుని అనుమానంతో డ్రోన్ సహాయంతో గుర్తించి పోలీసులు వెంబడించినట్లు తెలిపారు. తనిఖీ చేయగా కారులో డీజిల్ డబ్బాలు ఉన్నట్లు, విచారణలో డీజిల్ దొంగలుగా గుర్తించినట్లు తెలిపారు. రాత్రి సమయాలలో హైవేలపై నిలిపి ఉంచిన వాహనాలలో డీజిల్ దొంగతనం చేయడం, డ్రైవర్ గమనిస్తే చాకుతో చంపుతామని బెదిరించడం చేశారని తెలిపారు. 3 అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 30 లీటర్లతో ఉన్న డీజిల్ డబ్బా, ఒక చాకు, మరికొన్ని ఖాళీ డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు, ఒక టాటా ఇండిగో కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ ఎన్ వీరప్రసాద్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. వీరు 3 పల్నాడు జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ సంపత్ కుమార్, ఉమామహేశ్వరరావు, చిట్టిబాబు, దిలీప్, కిషోర్, రవికుమార్ పాల్గొన్నారు. రాజధాని అమరావతిలో శుక్రవారం ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తం 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూబీఐ, కెనరా బ్యాంక్, ఏపీ గ్రామీణ బ్యాంక్, ఐడీబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్ఐసి, నాబార్డ్ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆయా బ్యాంకుల చైర్మన్లు, సీఎండీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. పోలవరం అనుసంధాన ప్రాజెక్టుకు సహకరించాలని నిర్మలా సీతారామన్ కోరారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని సూచించారు. పూర్వోదయ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని, అందుకు తగిన సహాయం అందించాలని విన్నవించారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు మరో 2 ఏళ్లలో పొడిగించాలని
నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. ఏపీలో జగన్ హయాంలో 5 ఏళ్లు విధ్వంసం జరిగిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి రాజధాని పనులు పునఃప్రారంభించారన్నారు. కేంద్ర సహకారంతోనే అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2028 మార్చి నాటికి పూర్తి చేసేలా ఆలోచన చేస్తున్నామన్నారు. అమరావతికి 15,000 కోట్ల నిధులు ఇచ్చారని, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మలా గాడిన పెడుతూ వస్తున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఏపీలో ఉన్న ఫైనాన్షియల్ సిటీ దేశంలో ఎక్కడ లేదని వినూత్నమైన నగరాన్ని నిర్మిస్తున్నామన్నారు. 1334 కోట్లతో 15 బ్యాంకులు, బీమా సంస్థలకు శంకుస్థాపనలు జరిగినట్లు తెలిపారు. బ్యాంకు కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండడంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, 6,576 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. చెప్పేది నువ్వు తీసుకుంటే తీసుకొని వెళ్ళిపోతా. (2014) నూతనమైన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచించినప్పుడు నాకు అండగా వచ్చి మీరు రాజధాని కట్టాలనుకుంటున్నారు, మేము సహకరిస్తామని మొట్టమొదటిసారిగా వచ్చి చెప్పింది అమరావతి రైతులని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయం. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఇంత స్ఫూర్తితో దగ్గర 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో మేము ఇస్తామని ఆ రోజు వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు, ఈ రోజుటికి కానీ ఇంకా భవిష్యత్తులో కూడా జరుగుతుందో నాకు తెలియదు కానీ ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైనటువంటి ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి గారు వచ్చి పనులన్నిటికీ పునఃప్రారంభం చేశారు. పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి. 2028కి పూర్తిగా, మార్చికి పూర్తిగా కంప్లీట్ చేసేట్టుగా దానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈరోజు ఈ పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఇంపాసిబుల్ థింగ్ ప్రారంభించాం. పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది. 5 ఏళ్ళు విధ్వంసం జరిగింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్గా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పనులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.